మొంతా తుపాను ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, భీకర గాలులకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలు కకావికలమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉండగా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద పారుతూ ఉండగా పలు చోట్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. నర్సాపురం వద్ద గత అర్ధరాత్రి తీరం దాటిన మోంతా తుపాను ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నందిగామలో పాత బస్టాండ్ వద్ద వరద కారణంగా రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పెనుగంచిప్రోలు నుంచి నందిగామ మీదుగా విజయవాడ వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దాములూరు వద్ద వైరా ఏరుకు వరద పోటెత్తగా అటువైపు వెళ్లకుండా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కంచికచెర్ల మండలంలో పంట పొలాల్లో నీరు నిలిచి రైతులు ఆందోళన చెందుతున్నారు. మోపిదేవి మండలంలో చాలా చోట్ల రోడ్డుపై చెట్లు కూలిపోగా కొన్ని చోట్ల విద్యుత్తు తీగలపై చెట్లు పడ్డాయి. ఇబ్రహీంపట్నంలోనూ పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చందర్లపాడు మండలం కొడవటికల్లులో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. పామర్రు, దిగమర్రు జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభాలు విరిగిపడగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో ఇదే పరిస్థితి తలెత్తగా అధికారులు పునరుద్దరణ పనులు చేపట్టారు. విజయవాడలోనూ బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. అధికారులు యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. వానకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్తు వైర్లు తెగిపడ్డాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ బలమైన గాలులకు ఎక్కడికక్కడా చెట్లు నేలకూలాయి. తాడేపల్లి కొండవీటివాగు ఎత్తిపోతల పథకం వద్ద భారీ మర్రి వృక్షం విరిగిపడింది. అధికారులు అతి కష్టం మీద పక్కకు తొలగించారు. దుగ్గిరాల మండలంలో నిమ్మ, సపోటా తోటల్లోకి భారీగా నీరు చేరింది. కంఠంరాజు, కొండూరు, చిలువూరు మధ్య చెట్లు పడి రాకపోకలు నిలిచాయి. ప్రత్తిపాడు నుంచి పెదనందిపాడుకు వెళ్లే దారిలో చెప్టాపై నీరు ప్రవహించగా రాకపోకల్ని నిలిపేశారు. వట్టి చెరుకూరు మండలంలో మిర్చి, పత్తి, వరి పైర్లు నీట మునిగాయి. రేపల్లె ఆర్టీసీ బస్టాండ్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ఈదురుగాలులకు పెద్ద సంఖ్యలో చెట్లు, వరి పైర్లు నేలకొరిగాయి. నిజాంపట్నం మండలం సంజీవనగర్లో ఇళ్లల్లోకి వరద చేరింది. వేమూరు నియోజకవర్గంలో 50,000 ఎకరాల మేర వరి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. జోరువానకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు కాలనీలు జలమయమయ్యాయి. నియోజకవర్గంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నరసరావుపేటలో జోరువానకు సత్తెనపల్లి రోడ్డులో ఉన్న కత్వావాగు ఉధృతితో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద వాగు ఉప్పొంగి గుంటూరు, హైదరాబాద్ మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గణపవరం, బలిజేపల్లి మధ్య రోడ్డుపై ఎద్దువాగు పొంగి సత్తెనపల్లి, అమరావతి మధ్య రాకపోకలు నిలిచాయి. క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లోని పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలోని ఉప్పుటూరు వద్ద వరద బీభత్సం సృష్టించింది. ఓ ప్రార్థనాలయంలో 20 మంది చిక్కుకోగా పోలీసులు స్థానికుల సాయంతో కాపాడారు. పర్చూరులో పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు కూలగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిజాంపట్నం మండలంలోనూ చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వరి పైరు వాలిపోయింది. చినగంజాం మండలం నీలాయిపాలెం వద్ద నాగన్న వాగు పొంగి ఉప్పుగుండూరు, పెదగంజాం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అద్దంకి నియోజకవర్గ పరిధిలో భారీ వర్షానికి వరి పొలాలు నీట మునిగాయి. వాగులు పొంగి విద్యుత్ సబ్స్టేషన్ల చుట్టూ నీరు చేరింది. అద్దంకిలో చలి తీవ్రతకు 2 వృద్ధులు మృతి చెందారు. భారీ వర్షాలకు ఒంగోలులోని పోతురాజు కాలువ పొంగి ఇరువైపులా ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. నవోదయ స్కూల్లోకి వాననీరు చేరగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పాఠశాలను మంత్రి బాల వీరాంజనేయ స్వామి పరిశీలించి విద్యార్థులకు ఆహారం అందించి వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఎగువ కురిసిన వర్షాలకు మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గుండ్లకమ్మ రిజర్వాయర్ నిండు కుండలా మారగా అధికారులు జనరేటర్ల సాయంతో 11 గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు. భారీ వర్షాలకు గిద్దలూరు నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన కంభం చెరువు నుండి అలుగు పారుతోంది. దోర్నాల, శ్రీశైలం ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పెద్ద దోర్నాల అటవీశాఖ చెక్పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు శ్రీశైలం వైపు వాహనాలు నిలిపివేశారు. మార్కాపురం రెవెన్యూ డివిజన్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వెలుగొండ ప్రాజెక్టులోని 2 సొరంగాల్లో పనిచేస్తున్న 200 మంది కార్మికులను అధికారులు సురక్షితంగా బయటకు తెచ్చారు. ఫీడర్ కెనాల్ ద్వారా సొరంగాల్లోకి వరద చొచ్చుకెళ్లగా వెనుక కొల్లం వాగు నుంచి సిబ్బందిని బయటకు తెచ్చారు. తర్వాత కృష్ణానది నుంచి బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మోపాడు రిజర్వాయర్లోకి భారీగా నీరు చేరింది. అత్తాకోడలు చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి.
వర్షాలకు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమశిల డ్యాం, కండలేరు జలాశయం నిండుకుండను తలపిస్తున్నాయి. ముంపు ప్రజలకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. గొట్లపాలెంలో పొట్టేళ్లవాగు దాటుతూ ఓ మహిళ మృతి చెందారు. ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో మామిడి, సపోటా తోటల్లోకి భారీగా నీరు చేరింది. ఇందుకూరుపేట మండలంలో కూరగాయలు, అరటి తోటలు దెబ్బతిన్నాయి. కావలి ప్రాంతంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా లోతట్టు నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. మద్దూరుపాడు వద్ద నిర్మించిన టిడ్కో నివాస ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. అధికారులు జేసీబీ సాయంతో ప్రజలకు ఆహారం అందించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోనూ జోరు వానలకు వాగులు, వంకలు పొంగి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.